ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణను బీజేపీ సిద్ధం చేయనుంది. అలాగే అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో గెలిచిన 4 స్థానాలతో పాటు ప్రభావం చూపిన మరో 6 స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలతో పాటు మహబూబ్ నగర్, చెవెళ్ల, మెదక్, జహీరాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలులపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో కూడా మంచి ప్రభావం చూపుతామని బీజేపీ ఆశాభావం చూపుతోంది. ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణను బీజేపీ సిద్ధం చేయనుంది. అలాగే అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో గెలిచిన 4 స్థానాలతో పాటు ప్రభావం చూపిన మరో 6 స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలతో పాటు మహబూబ్ నగర్, చెవెళ్ల, మెదక్, జహీరాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలులపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో కూడా మంచి ప్రభావం చూపుతామని బీజేపీ ఆశాభావం చూపుతోంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. మొత్తానికి బీజేపీ ఈసారి మాత్రం అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాల నుంచి కొత్త లెసన్స్ నేర్చుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇవ్వాలి అనుకుంటుంది. ముఖ్యంగా 10 స్థానాల్లో గురిపెట్టింది. 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించింది. దాంట్లో ఎందుకంటే గతంలో 4 స్థానాలు వాళ్ళు గెలుచుకున్నటువంటి స్థానాలు, అది కాకుండా మరో 6 స్థానాలు అంటే ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, సికింద్రాబాద్ నియోజకవర్గాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాదు, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు వీటికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వీటితో పాటు భువనగిరి, వరంగల్ ఇక్కడ కూడా ఖచ్చితంగా తమ సత్తా చాటుతాము. గెలవకపోవడం పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఒక పోటీ అయితే గట్టిగా ఇవ్వబోతుంది. 2 స్థానాలు ఒకవేళ తెలంగాణకు నుంచి 10 స్థానాలు గెలవగలిగితే అది ఖచ్చితంగా ఢిల్లీలో మళ్ళీ మోదీ సర్కార్ రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏం చేయాలి అన్నదానికి సంబంధించి అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా 28 రాష్ట్రానికి వస్తారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఉండబోతుంది. ఓవరాల్ గా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండాలి, అదేవిధంగా హాజరు కానున్నటువంటి ఇక్కడ ఎవరెవరంటే మండల పార్టీ అధ్యక్షులకు సంబంధించి ఆపై నేతలు అంటే మండలం, జిల్లా వారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఉండబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి చర్చతో పాటు శాసనసభాపక్ష నేతగా ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి ఎవరిని ఇంకా ఎన్నుకోలేదు. ఇటు ఎవరి పేరు ఉంటది, ఎందుకంటే మనకు మహేశ్వర్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అదేవిధంగా వెంకటరమణారెడ్డి పేరు వినిపిస్తుంది. ప్రధానంగా అయితే రాజా సింగ్, ఎందుకంటే గతంలో ఆయన చేశారు, ఆయనే ఉంటే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ సస్పెన్షన్ టైంలో కూడా మరొకరిని పెట్టలేదు. సో రాజా సింగ్ నే కంటిన్యూ చేస్తారా ఏంటి, ఈసారి ఎవరు ఉంటారు, దానికి సంబంధించి శాసనసభాపక్ష నేతలు కూడా
అమిత్ షా సమక్షంలోనే ఎన్నుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే బీజేపీ గతంలో చేసినటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవా కనిపిస్తుంది, మళ్ళీ మోడీ సర్కారే వస్తుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. సో ఇది మనకు ఉన్నటువంటి మంచి టైం. ఈ టైం ని ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి బీజేపీ దానికి తగ్గట్టుగానే కాస్త వేగంగానే చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బీజేపీకి ఏం చేస్తుందని. మరోవైపు ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కి సంబంధించి పేద పత్రాలు ఇస్తూ ఉన్నారు. అవి అవినీతి పత్రాలు, కమిషన్ల పత్రాలు, వాటి వల్ల జరిగేది ఏమీ లేదు. అసలు 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 నిజాలేంటో మేము బయట పెడతామంటుంది బీజేపీ. మొత్తానికైతే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం బీజేపీ ఈసారి ఏం చేస్తుంది, ఎందుకంటే ఇంతకు మించి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ కూడా బీజేపీకి ఇంతకు మించిన అవకాశం అయితే లేదు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా దాదాపు ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ శాతం మంది ఎంపీ స్థానాలకే పోటీ చేస్తామన్నారు. ఎంపీ స్థానాలకు సంబంధించి గట్టి నాయకులు ఉన్నారు, ఫైనాన్షియల్ గా వాళ్ళు సెటిల్డ్. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ పెరగడం, ఢిల్లీ ఒకవేళ అక్కడ ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనే దానికి సంబంధించి మోడీకే మరొకసారి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయని బీజేపీ చెప్తుంది. సో ఓవరాల్ గా ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ చేసుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇది ఎంతవరకు అంతిపుచ్చుకుంటారు, నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు 10 స్థానాలు గెలుచుకుంటారా, ఏదేమైనా మాత్రం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడంలో మాత్రం బీజేపీ కొంచెం ముందంజలో ఉందనే చెప్పాలి మనం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.